సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించేటటువంటి వ్యవహారాలు ఎవరు చేశారు ఇంతకుముందు? తెలుగుదేశం చేసింది కదా 2014-19 మధ్యలో. బీజేపీ జనసేన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. దొంగ కేసులు కాదు, అది ఒరిజినల్ కేసులే. విమర్శిస్తే కేసులు. ఇప్పుడు జగన్ మీద ఎన్ని విమర్శలు చేస్తున్నారు వీళ్ళు, ఎంత దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడు తప్ప రైటా? ఆ రోజున తప్ప రైటా? తెలుగుదేశం ఏం చేసినా రైట్ అనేటటువంటి ధోరణి ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తారు. జగన్ టైంలో తప్పులు చేయలేదా? జగన్ టైంలో సోషల్ మీడియా ఏంటి, మెయిన్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? పెట్టినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు అడ్డుకున్నాయి కదా. అది తప్ప ఒప్ప? ఇది తప్పు అనేటటువంటి వాళ్ళు అది తప్పు అన్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటి అంటే, క్రమక్రమంగా మన స్వేచ్ఛను మనమే వదులుకుంటున్నాం. జర్నలిస్టులు, లాయర్లు, వ్యాపారస్తులు అందరూ కూడా ఒక సహజ సిద్ధ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరగాల్సినటువంటి వాటిని అరాచకపు శక్తుల చేతికి ఇచ్చేస్తున్నాం. మనం రాజకీయ అరాచకాన్ని తప్పు లేదని మనం సమర్థిస్తున్నాం. ఎందుకు అంటే ఆ తప్పుడు పనులు చేసే తప్పుడు గాళ్ళు తప్పుడుగా వివరణిస్తే ఆ తప్పుడుని తప్పు లేదని మనం తప్పదని సర్దుకుంటే రేపు పొద్దున నీ ఇంటికి వస్తుంది, నీ పడగదికి వస్తుంది, నీ ఇంటికి నీ వ్యక్తిగత స్వేచ్ఛని నాశనం చేస్తుంది. ఇద్దరూ కలిసి చేస్తుంది వ్యక్తుల స్వేచ్ఛని హరించి పోలీసు రాజ్యము, రౌడీ రాజ్యము, అరాచకపు రాజ్యాలని కొనసాగిద్దాం అనుకుంటున్నారు. ప్రజలు ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో కోల్పోయేది స్వేచ్ఛ, ప్రశాంతత, స్వతంత్రం.